మనం చూడవచ్చు. మొదటిది ఈ పేతురు పత్రిక నిరీక్షణ పత్రిక, ఎపిసల్ ఆఫ్ హోప్. నిరీక్షణ లేని వారికి జీవంతో కూడిన నిరీక్షణ గురించి ఆయన మనకు జ్ఞాపం చేస్తున్నాడు అన్న సంగతి మనకు పరిచయం. ఆ నిరీక్షణ యేసు ప్రభువే. కొలస్సీ 1 మనం చూస్తాం, క్రైస్ట్ ద హోప్ ఆఫ్ గ్లోరీ, క్రీస్తే మహిమా నిరీక్షణ అయ్యున్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆ నిరీక్షణకు ఆధారమని పేతురు జ్ఞాపం చేస్తున్నాడు. మీరు అనుకోవచ్చు, మరి నిరీక్షణ అంటే వేరే వాళ్ళకి రాసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ కూడా కొన్ని నిరీక్షణ మాటలు రాసినాడు కదా అని. పేతురుకున్న నిరీక్షణ ప్రత్యేకం. ఎందుకంటే ప్రభు వారిని 3 సార్లు బొంకినాడు. మలుకు లాంటి వారిని కత్తి తీసుకొని చెవి నరకటానికి పూనుకున్నాడు. ఇలా కొన్ని పొరపాట్లు దొర్లినాయి. అలాంటి వాడు కూడా తిరిగి సమకూర్చబడి ప్రభు చేత వాడుకోబడవచ్చా అనే వారికి ఆయన ఇచ్చే సందేశం ఏంటంటే, యేసు ప్రభువే మన నిరీక్షణ, పడిపోయిన మన అందరినీ యేసు ప్రభు నిలబెట్టగలడు అనేది ఆయన మనకు జ్ఞాపం చేస్తున్న అక్షర సత్యం. ఆ కారణాన ఆయన నిరీక్షణ కలిగిన యేసును లేదా యేసునందు విశ్వాసం ఉంచిన క్రైస్తవులకు పరిచయం చేస్తున్నాడు. మూడవది, ఈ పేతురు రాసిన పత్రికలో కుటుంబ జీవితం ఎలాగుండాలో స్పష్టంగా రాయటానికి పూనుకున్నాడు. భర్త ఎలాగుండాలా, భార్య ఎలాగుండాలా, స్త్రీలు ఎలాగుండాలా, పిల్లలు ఎలాగుండాలా. 3వ అధ్యాయంలో ఆ విషయాలు ఆయన రాయటానికి పూనుకున్న సంగతి మనకు పరిచయం. ఆ సందర్భంలోనే 3వ అధ్యాయం 6వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో ఇక్కడ ఒక మోడల్ కపుల్, మాదిరికరమైన దంపతులను గురించి ప్రస్తావించినాడు. వారే శారా, అబ్రహాం అని మనకు పరిచయం. అబ్రహాం పేరు బైబిల్లో ఆఖరిగా ఇక్కడే రాయబడింది. ఆ తర్వాత ఇంకా అబ్రహాం పేరు బైబిల్లో కనపడదు. కొత్త నిబంధనలో మొదటైతే మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో అబ్రహాము